ఏలూరులోని మెయిన్ విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. ఇంకొక 7 రోజులు ఉండగా వినాయక చవితి సందర్భంగా అంబరాలు అంటుతాయి మన ఏలూరులో. ఒకసారి విగ్రహాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. 3 అడుగుల విగ్రహాల దగ్గర నుండి 5 అడుగులు, 10 అడుగులు, 11 అడుగుల విగ్రహాల దాకా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఒకసారి మనం ఎలా ఉన్నాయో చూసినట్లయితే కనుక ఏలూరులో ఎస్పెషల్గా ఏంటంటే చిన్న విగ్రహాల దగ్గర నుండి పెద్ద విగ్రహాల వరకు పెడతారు. సందుకు ఒక విగ్రహం పెట్టి ఇక్కడ పండగ చేయడం జరుగుతుంది. ఆ సందుకు పండుగ ఎలా జరుగుతుంది, ఆ 7 రోజులు పాలి కట్టి, తర్వాత రకరకాల ఫ్రూట్స్ కట్టి దాని జాజి పుట్టిన ఆకేసి మన పండగ అనేది చాలా బాగా చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా వినాయక చవితి అనేది అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఒకసారి విగ్రహాలన్నీ మనం చూద్దామండి. ఈ విగ్రహం స్పెషల్ ఏంటంటే ఒకసారి చూడండి.